రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. రైతు సంఘాలు చేపట్టిన నిరసన కొనసాగుతోంది. ఢిల్లీకి బయలుదేరిన రైతులను ఆయా రాష్ట్రాల పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో కూడా భారీగా భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. అయితే ఈ క్రమంలోనే సంయుక్త కిసాన్ మోర్చా ఇవాళ దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చింది. గ్రామీణ భారత్ బంద్ను పాటించాలని కోరింది. తమ డిమాండ్లను పరిష్కరించేలా రైతుల గొంతులను ఉధృతం చేయడం లక్ష్యంగా ఈ బంద్కు పిలుపునిస్తున్నట్లుగా తెలిపింది. ఇక ఈ బంద్కు పలు కేంద్ర కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు గ్రామీణ బంద్ ఉంటుందని సంయుక్త కిసాన్ మోర్చా తెలిపింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దేశవ్యాప్తంగా ప్రధాన రహదారులపై రైతులు పెద్ద ఎత్తున చెక్క జామ్లలో పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో రైతుల నిరసనలు తెలిపే ప్రాంతాల్లో రాష్ట్ర జాతీయ రహదారులు 4 గంటల పాటు మూతపడనున్నాయి. అయితే పలు ప్రైవేటు కార్యాలయాలు, గ్రామీణ ప్రాంతాల్లో షాపులు కూడా మూతపడే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి.